విశాఖ ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా జాగ్రత్తలు పాటించాలని సిపి శంఖపత్ర బాగ్జీ అన్నారు. సైబర్ నేరగాళ్ల చెర నుంచి యువకుడికి విముక్తి కల్పించినట్లు సిపి తెలిపారు. ఏప్రిల్లో లింక్డ్ఇన్ అనే యాప్ ద్వారా బ్యాంకాక్లో ఉద్యోగానికి యువకుడు అప్లై చేసుకున్నాడు. బ్యాంకాక్లో ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడిని అక్కడ కిడ్నాప్ చేసి తిండి పెట్టకుండా కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి, రాజీవ్ గాంధీ బీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తుపోతులు, జవహర్ నెట్టంపాడు, కోయల్ సాగర్, గట్టు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సంబంధిత శాసనసభ్యులతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. వైసీపీ హయాంలో హిందుత్వంపై ముప్పేట దాడి జరిగిందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 255 హిందూ దేవాలయాలపై దాడి జరిగిందని ఆరోపించారు. ఆలయాలపై దాడులు జరిగితే జగన్ నోరు మెదపలేదని, హిందువులను పిచ్చివాళ్లను చేశాడని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చూశాడు తప్ప దేవాలయంగా చూడలేదన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ దగ్గర సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం నిరాహార దీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, మాతృమూర్తి చిన్ననారాయణమ్మ సంస్మరణ సభను నిర్వహించారు. సంస్మరణ సభకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు చిన్ననారాయణమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం చిన్ననారాయణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ములుగు జిల్లా అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై అధికారులు అంకిత భావంతో పనిచేయాలని మంత్రి సీతక్క తెలిపారు. పనిచేసే అధికారులను గౌరవిస్తామని, పనిచేయని అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి మంచినీటిని పంపిణీ చేసే విధంగా అధికారులు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పట్టణ కేంద్రంలోని సిఎంసి ల్యాండ్ విషయంలో అఖిలపక్ష నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారు. అఖిలపక్ష నాయకుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయ్యారం గ్రామ ప్రజలను కలుపుకొని రాసారోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణతో గ్రామాల్లో మంచినీటి సరఫరా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని మిషన్ భగీరథ ఎస్సీ ఎన్ రఘువీర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో గ్రామ మంచినీటి సహాయకులకు నిర్వహించిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో మంచినీటి సమస్యలు తలెత్తినప్పుడు సహాయకులే మరమ్మతులు చేసుకునే విధంగా ఈ శిక్షణ తోడ్పడుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని రుణమాఫీ కాని బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ కార్యాలయంకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సీఈఓని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. సీఈఓ తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్లనే తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. నిరసన తెలిపితే పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలకు ఎంపికైన వారు వివిధ కారణాలతో కోర్టుని ఆశ్రయించినట్లు బాధిత ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అర్హులైన వారికి పారదర్శకంగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహానాయక్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు డిఎంహెచ్ఓ అందజేశారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రజాకార్ల వ్యవస్థలో అందరినీ బానిసత్వానికి గురి చేసిన తెల్లదొరలపై భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం రజాకార్లతో పోరాటానికి ముందడుగు వేసిన తెలంగాణ తొలి మహిళ ఐలమ్మ అని కలెక్టర్ అన్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బడికాయలపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల అంటేనే ప్రతి హిందువు మానసికంగా ఎంతో అనుబంధంతో కూడుకున్నటువంటి అంశమని టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. మాజీ సీఎం జగన్ ఏనాడు తిరుమల విషయంలో విశ్వాసంగా లేడని, తిరుమల లడ్డు విషయంలో అవినీతి జరిగిందని అన్నారు. ఇది మేము చెప్పట్లేదని కేంద్ర సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లోనే క్లియర్గా ఉందన్నారు. ఓ మహిళకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని డీకేపల్లిలో చోటు చేసుకుంది. ఈ మేరకు జ్యోతి అనే బాధిత మహిళ కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు అర్జీ అందజేసినట్లు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకుంది. తన అనుమతి లేకుండా తనకు చెందిన భూమిపై రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలోని అనాథ శవాలకు డీకేపల్లి మాజీ సర్పంచ్ మణి, రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. కుప్పం పట్టణంలోని శ్మశానంలో దహన సంస్కారాలను చేశారు. మృతుల బంధువులు ఎవరూ రాకపోవడంతో తాము ముందుకు వచ్చి అంత్యక్రియలు చేసినట్లు మాజీ సర్పంచ్ తెలిపారు. కాకినాడ జిల్లా కడలి ఈశ్వరి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. కార్పొరేషన్ డైరెక్టర్ గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, పంతం నానాజీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించే దిశగా కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబర్ 24 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు, ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి పోలీసులు హెచ్చరించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ నేపథ్యంలో యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులు సమావేశానికి హాజరయ్యారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. సహాయక కార్యక్రమంలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులను అభినందిస్తూ ఎమ్మెల్యే బట్టలను బహుకరించారు. పార్వతీపురం, మన్యం జిల్లా దివ్యాంగులకు అవసరమైన ధృవపత్రాలు అందజేయుటకు జిల్లాలో సదరం శిబిరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మన్యం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు, కౌలు రైతులు నిరసన చేపట్టారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అన్నదాత పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, 2023 సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లో కరువు, తుఫాన్తో నష్టపోయిన పంటలకు బీమా పరిహారం అందించాలని రైతు సంఘం నాయకులు బంటు దాసు అన్నారు. మన్యం జిల్లా డోకుశిల పంచాయతీ తొక్కుడు వలసలో గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి సోలార్ పంప్ సెట్ వద్ద నిరసన చేపట్టారు. ఐటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన సోలార్ పంప్ సెట్ ట్యాంకు పగిలిపోవడంతో
నీరు వృధాగా పోతుందని, తాగడానికి చాలా ఇబ్బందిగా మారిందని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని రాము డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను కొత్త భవనంలోకి మార్చిన తర్వాత ఈ భవనాన్ని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. 10 నెలల్లో మెదక్ జిల్లాకు దాదాపు 12,000 కోట్ల నిధులను అందించామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం నిర్మించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే పరిణామాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్ననాటి నుండే తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. నిర్మించుకున్న ఇళ్లను కబ్జా చేసి ఆక్రమించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్మూర్ మండలం సుర్బిర్జియాల్ గ్రామ ప్రజలను రెచ్చగొట్టి మాజీ సర్పంచ్ నట్లపల్లి సవిత అవినీతికి పాల్పడిందని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 2007 సంవత్సరంలో ఇందిరమ్మ పథకంలో వచ్చిన ఫ్లాట్లో ఇల్లు నిర్మించుకుంటే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం చేసే పని 10 తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలంలోని యానాలపల్లి, ఉమామహేశ్వరం గ్రామాల్లో 99 లక్షల రూపాయల చొప్పున నిధులతో పైప్ లైన్ పనులకు ఆయన భూమి పూజ చేశారు. 5 ఏళ్ల పాటు నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలు, సర్పంచులకు కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం అందించిందని ఎమ్మెల్యే అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ నిరిగినీడి రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదీవిలో కొలువైన వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హిందువులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కలుషితం చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లోతైన విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం డప్పు గ్రామంలో ఫార్మాసిటీ భూ నిర్వాసితులతో పర్యావరణవేత్తలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, నరసింహారెడ్డిలు సమావేశమయ్యారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఫార్మాసిటీ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని నిర్వాసితులు అన్నారు. సిటీ ఏర్పాటుతో పచ్చని భూములతో పాటు భూగర్భ జలాలు కలుషితమైపోయి తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. జనగామ జిల్లా బాడాపురం ఏబీవీ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసిన 4 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తోటి విద్యార్థులు తెలిపారు. దీంతో ప్రిన్సిపల్ ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించారని అన్నారు. ఇంకా 10 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో భోజనం సరిగా లేక తినలేకపోతున్నామని ఆరోపించారు. వేల రూపాయల ఫీజు రూపంలో చెల్లిస్తున్నప్పటికీ హాస్టల్ యాజమాన్యం తమ పిల్లలకి సరిగ్గా పౌష్టికాహారం అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ చెరువులో ఆక్రమణలపై అధికారులు చేపడుతున్న సర్వేను కాలనీవాసులు అడ్డుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేపడుతున్నామని కాలనీవాసులకు అధికారులు నచ్చజెప్తున్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. తమ ఇళ్లను ఎక్కడ కూల్చివేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో నిర్మల్ జిల్లా భువనేశ్వరి మఠం గన్నవరం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హిందూ దేవాలయాల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిందువుల దేవతలను నమ్మని హిందూయేతర ఆలయాలకు వెళ్లి అపవిత్రం చేయవద్దని సూచించారు.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవో నంబర్ 56 రద్దు చేయాలని కార్మికులు నిరసన చేపట్టారు. జిల్లాలోని మెగా ఇండస్ట్రియల్ హబ్ సెంటర్ను క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో అమరావతికి తరలించడం దారుణమన్నారు. తక్షణమే జీవో నంబర్ 56 రద్దు చేసి తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ పి రామ సుబ్బారెడ్డిని గొళ్లకుంట్లలోని తన నివాసంలో హౌస్ అరెస్టు చేసినట్లు తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గం వ్యాప్తంగా 35 మంది నేతలకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉండూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించినట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నంలోని గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి, పెంచిన పింఛన్లను ఇంటి వద్దనే ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని వివరించారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట జీవితం స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ న్యూ షాయంపేటలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారని, ఆమె పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి యువతకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేదలకు అనేక హామీలిచ్చి రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఓవైపు కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తుందని, మరోవైపు నిత్యావసర ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉన్న కొరతను సృష్టించి ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. ప్రకృతి అందాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అటవీ శాఖ కృషి చేస్తుందని ఆ శాఖ ముఖ్య సంరక్షణాధికారి కంఠనాథరెడ్డి తెలిపారు. అల్లూరు జిల్లా కృష్ణాపురంలో ఏకో టూరిజాన్ని ఆయన ప్రారంభించారు. కృష్ణాపురం ఏకో టూరిజం మరింత అభివృద్ధి చేయుటకు ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. మరిన్ని పర్యాటక ప్రదేశాలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ములుగు జిల్లా మంగపేటలో రోడ్డుపైనే వారాంతపు సంతను నిర్వహిస్తున్నారు. సంతకు వచ్చే ప్రజల రద్దీ అధికంగా ఉండటంతో సంత స్థలం సరిపోక అవస్థలు పడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి సంతకు వచ్చే ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దానిపై వాహనాలు రాకపోకలతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. సంతను గ్రామంలోని శివాలయం వద్ద ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ప్రమాదం జరిగింది. తీర్థం గ్రామం వద్ద రోడ్ రోలర్ కింద పడి 2 యువకులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సాదిక్, షరీఫ్ 2 వ్యక్తులు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వీరి రోడ్డు రోలర్ సమీపంలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా వారిపైకి రోడ్ రోలర్ దూసుకువెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పాలకొల్లు పట్టణ శ్మశాన వాటికను అధికారులతో కలిసి పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి అమలు చేస్తామని చెప్పారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కవిత తలపై రవి ఇనుపరాడుతో మోదాడని బంధువులు చెప్పారు. అడ్డుకోబోయిన మామపై కూడా కత్తితో దాడి చేశాడని తెలిపారు. స్థానికులు గాయపడిన వారిని ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హన్మకొండ జిల్లా పరకాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే
చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారన్నారు. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పరితపించారని ఆయన కొనియాడారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చండ్రుగొండ మండలం కనగిరి గుట్టలకు యువత విహారయాత్రకు బయలుదేరారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. యాత్రకు సంబంధించి తగు సూచనలు సలహాలు చేశారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కొత్తగూడెం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ప్రైవేటు ఉపాధ్యాయులపై బస్సు డ్రైవర్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మెప్మా అర్బన్ మార్కెట్ను శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయిస్తామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళల అభ్యర్థన మేరకు మార్కెట్ కోసం స్థలం కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒంగోలు జిల్లా గుండ్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి రేణుగుంట వైపు స్పిరిట్ లోడ్తో వెళుతున్న లారీని మరో లారీ ఢీకుని డివైడర్ పైకి దూసుకువెళ్లింది. డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో ఎస్ఆర్ఎస్పీ అధికారుల తీరుతో పంట నష్టపోయానని రైతు సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ D83 కాలువ సమీపంలో తన ఎకరం భూమితో పాటు కాలువకు సంబంధించిన మిగులు భూమిలో సాగు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు ఫిర్యాదు చేయడంతో సత్యం సాగు చేస్తున్న పత్తి పంటను అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. నష్టపోయానని పరిహారం ఇవ్వాలని రైతు సత్యం కోరుతున్నారు. రవాణా రంగ కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు CITO ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భారతీయ న్యాయ సంహిత BNS 106 రద్దు చేయాలని CITO జిల్లా అధ్యక్షుడు గిట్ల ముకుందర్ డిమాండ్ చేశారు. ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, టాటా ఏసీ, క్యాబ్ డ్రైవర్లకు జీవన భృతి నెలకు 4,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.